మంచి పక్షుల సౌండ్, ఈ చింత చెట్టు, ఏదో ఫీల్ ఇంచెల్ పోవాలంటే ఎందుకో బాధగా అనిపిస్తుంది. వస్తేప్పుడు కొంచెం భయం భయంగా వస్తున్నట్టు అనిపిస్తుంది, పోతప్పుడు కొంచెం బాధగా పోతున్నట్టు అనిపిస్తుంది. అక్కడ ఒక చెట్టు ఉందా, అక్కడ అది మా బీరప్ప దేవుడు. పొలాలు వేసినప్పుడు బాగా అనిపిస్తుంది ఇప్పటికంటే. చుట్టూ మునగ చెట్లు పెట్టిరు. ఇప్పుడు ఆకులు ఎక్కువ లేవు, చిన్న కాయగా ఉన్నాయి. ఇక్కడ ఏం చేసినా అందరికి ఉపయోగపడలా చేస్తారన్నమాట. విలేజ్లో ఏంటంటే నిజానికి అన్ని కాయలు వీళ్ళు తినరు. ఒక 5-6 చెట్లకు ఎక్కువ ఉన్నాయి మునగ చెట్లు, 5-6 కూడా కాదు, ఎక్కువ. ఇది అదే పూతుంది కదా. నిజంగా మామయ్య వాళ్ళు ఏం చేసుకుంటాం, మేము ఏం చేసుకుంటాం, మా వారికి పంపిస్తారా అంటే మేము అంత పంపించడానికి కూడా ఉండదు. మా అయితే ఒకటి అందరూ అంతే. ఇట్లా ఎక్కడన్నా కొబ్బరి బావి దగ్గర వండితే అది ఇంకొకరు యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ చింత చెట్టు చిక్కుడుకాయ చెట్టు ఉంది. దాని కింద మైదాకు చెట్టు ఉంది. మా చింత చెట్టు వెనుకంగా అన్ని కల్మాక్ చెట్లు, మాకు కూడా మైదాకు చెట్లు, మా జామ చెట్టు. ఒక చింత చెట్టుకి ఎట్లా పురుగు పట్టిందో అర్థమవుతలేదు. మాకు చింతకాయలు కష్టమో ఉంది. బాగుంది కదా, నేను అవుతాను వెళ్ళిపోతుంది ముఖం. ఎందుకు ఎంతైనా మనం పుట్టి పెరిగిన ఊరికి వస్తే హ్యాపీనెస్ వేరు. ఈరోజు మా సార్ గారి ముఖం వెళ్ళిపోతుంది. అసలు వెనుకట నీదే ఎక్కువ వెళ్తున్నట్టు. అఫ్కోర్స్ ఎవరమైనా ఉంటాం, నేను కూడా అదే చెప్పినా కదా. ఇప్పుడు పుట్టి పెరిగిన ఊళ్ళకి వెళ్తే హ్యాపీగా ఉంటాం ఎవరమైనా. ఉన్న ప్లేస్లో ఏంటంటే తాత్కాలిక ఆనందం ఉంటుంది, అంటే గడుస్తుంటుంది కాబట్టి నార్మల్ అనిపిస్తుంది ఏదైనా. చిన్నప్పటివి బెస్ట్ ఉంటుంది. నువ్వు ఇంకో 50 ఏళ్ళు అయినా నువ్వు గడిచిన 20 ఏళ్ళ లోపు ముచ్చట్లే చెప్తావు. నీ పెళ్ళైపోయిన ముచ్చట్లు ఇవన్నీ ఏం చెప్పరు ఎవరికి, అది కామన్. నువ్వు పెళ్ళికి ముందు అంటే ఒక 20 years ముందు ఉన్నవే చెప్తావు మన చిన్న, అది కామన్. నాకు కూడా అంతే. ఎందుకంటే నువ్వైతే చెప్పావు అంటే నేనైతే కన్ఫామ్గా అదే చెప్తా. బాల్యం బ్యూటిఫుల్ అబ్బా, ఎప్పుడైనా దాన్ని ఎవ్వరు క్రాస్ చేయలేరు. దాని మించి ఇంకోటి బ్యూటిఫుల్ ఏదైనా ఉంటుంది అంటే ఉండదు అమ్మా.